రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు యుద్ధ వాతావరణంలో కీలక పరిణామాలు సంభవించాలని చెప్పవచ్చు. ఎప్పుడైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి పాకిస్తాన్ నుంచి 8 గంటల తర్వాత రాత్రి 8 గంటల సమీపంలో భారత్ టార్గెట్ గా మిసైళ్ల ప్రయోగం చేసింది. సో అప్పటి నుంచి కూడా మొత్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పవచ్చు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ఆ పరిస్థితులు తలెత్తినాయని చెప్పవచ్చు. ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ టార్గెట్ చేసుకొని మిజైళ్ల వర్షం కురిపించింది, ఏకదాటిగా ఏకకాలంలో దాదాపు 30 మిజైల్స్ భారత్ భూభాగం వైపు దాడికి పాల్పడింది. సో ఈ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమై వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది. సో పాకిస్తాన్ సంబంధించినటువంటి అటాక్ ను భారత్ తిప్పికొట్టింది. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా రాజస్థాన్ సంబంధించినటువంటి ఆ రెండు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఈ రోజు సాయంత్రం అంతా కూడా 8 తర్వాత కారు చీకట్లు అలుముకున్నాయి. బ్లాక్ అవుట్స్, పెద్ద ఎత్తున మిసైళ్ల వర్షము.